నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ఆల్మోస్ట్ తెరపడినట్టే కనిపిస్తుంది. మరి మొదటి నుంచి కూడా సర్వేలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో మొదటి నుంచి కూడా బీజేపీకే ఎక్కువగా అనుకూలంగా చూపించే, మరి ఇప్పుడు రిజల్ట్ కూడా దానికి అనుగుణంగానే వస్తుంది. మరి జార్ఖండ్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్కి కాస్త భిన్నంగా రిజల్ట్ వస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సో జార్ఖండ్లో కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగా అక్కడ రిజల్ట్ అయితే రావడం జరిగింది. అండ్ ప్రజలు కూడా ఆల్మోస్ట్ అక్కడ కాంగ్రెస్కే మరోసారి పట్టం కట్టబోతున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. సో మ్యాజిక్ ఫిగర్కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు, అంటే విన్నింగ్ చూసుకున్నట్టయితే. సో మరి ఏంటి అసలు, అంటే అక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచించుండొచ్చు? అదంటే ఇప్పుడు జార్ఖండ్ అనేది బీహార్ నుంచి సపరేట్ అయినటువంటి రాష్ట్రం. అంటే జార్ఖండ్ అంటే జేఎంఎం అక్కడ అధికారంలో ఉంటుంది. సో జేఎంఎం పార్టీ అధినేత ఎవరైతే శిబు సోరెన్ ఉన్నారో, హేమంత్ సోరెన్ ఉన్నారు. సో హేమంత్ సోరెన్ ఈడీ కేసులతో, సిబిఐ కేసులతో ఇబ్బంది పెట్టడం, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం, తర్వాత మళ్ళీ చెంపై సోరెన్ అక్కడ సీఎం కావడం, తర్వాత ఆయన కూడా మళ్ళీ తిరిగి బీజేపీలో చేరడం ఎన్నికల ముందు. సో ఈరోజు వాళ్ళ భార్య అక్కడ ప్రచార నేపథ్యాలు తీసుకోవడం. సో ఇవెల్లా మనం ఎలక్షన్లలో చూస్తే కొంత బీజేపీ అక్కడ రాజకీయం చేసింది, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది అనేటువంటి ఒక ఎమోషన్ అక్కడ క్యారీ అయింది. సో చాలా సంస్థలు బీజేపీకి మళ్ళీ అక్కడ పట్టం కడతారు, గవర్నమెంట్ మారుతుంది అని చెప్పినప్పటికీ కూడా, కానీ కొన్ని సంస్థలు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఏదైతే యాక్సెస్ బై ఇండియా ఉందో, వాళ్ళు ప్రదీప్ గుప్తా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. దాదాపు 59 నుంచి 60 స్థానాల వరకు అక్కడ కూటమికే రాబోతున్నాయి, మళ్ళీ తిరిగి హేమంత్ సోరెన్ సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంది అంటే, వాళ్ళు కూడా సేమ్ అదే సక్సెసివ్ గవర్నమెంట్కి ప్రజలు పట్టం కట్టారు. అంటే ఇప్పటికే అక్కడ కొన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు బాగా డెవలప్ అయ్యి బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వాటికి అనుగుణంగా అతను ఏం చేశాడు, అక్కడ నేను మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు 2500 సంథింగ్ ఏదో మహిళల పేరుతో ఒక ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. అది కాక అది కొంత ట్రైబల్ స్టేట్, సో వాళ్ళకు సంబంధించిన అంశాలలో కొన్ని బలమైన హామీలు ఇవ్వడము. సో వీటితో మళ్ళీ తిరిగి ఆయన ప్రజలను కొంత అట్రాక్ట్ చేసినట్టుగా చూడాలి. అంటే రెండోసారి తిరిగి మళ్ళీ ప్రజలు వరుసగా మనకు అధికారాన్ని ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఎంతో కొంత గతంలో చేసిన పరిపాలన కావచ్చు, లేదా బీజేపీ అతని కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టింది కేసులతో అనేటువంటి కొంత ఎమోషన్స్ కూడా వాళ్ళకు కొంత యాడ్ అయి ఉండొచ్చు అనేది నా భావన. అంటే సింపతి వర్కౌట్ అంతే కదా, మరి అంతే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినామన్నా కానీ, లేదా మన చేతిలో అధికారం ఉందనుకొని కొంత ఇబ్బంది పెట్టినప్పుడు ఎంతో కొంత సానుభూతి పవనాలు అనేవి చాలా సహజం కదా. అండ్ పర్టికులర్గా ఈ రాజకీయానికి సంబంధించిన ఒక అంశం చూసుకుంటే సార్, అంటే ఇది వినడానికి కాస్త ఫన్నీగా ఉండొచ్చే కానీ మేబీ అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. అంటే ఎలక్షన్స్కి ముందు. సో మరి ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. ఇది ఒక సెంటిమెంట్ లా చూడొచ్చా? అదే కదా, ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇది రేవంత్ రెడ్డి సక్సెస్ అయిన తర్వాత, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయిన తర్వాత దేశ రాజకీయాల్లో ఈ చర్చ జరుగుతూనే ఉంది గత కొద్ది రోజుల నుంచి కూడా. అంటే మళ్ళీ తిరిగి హేమంత్ సోరెన్ అవుతాడు, జైలుకి పోయాడు కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ క్యాన్ బి వర్కౌట్ అనే చర్చలు చూస్తున్నాము. సో అది కూడా రైటే. అంటే ప్రజల్లో ఏంటంటే, అధికార పార్టీలో ఉన్నప్పుడు మనం ప్రతిపక్షాలపైన కానీ ఒక నాయకులపైన మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే ముందు అది పొలిటికల్గా కూడా ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏ స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలక్షన్లు సమీపిస్తున్నప్పుడే జరిగిందంటే ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఎన్నికల కంటే చాలా ముందు ఉన్నప్పుడు లేదా మధ్యలో జరిగినప్పుడు అది అప్పటికి ఒక 2-3 ఇయర్స్ అయింటే ఆ ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉండదు. వెరీ నియర్ టు ఎలక్షన్ ఒక 3-4 మంత్స్, ఒక 6 మంత్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేనేమంటానంటే, వాళ్ళ కార్యకర్తలలో వాళ్ళకు ఎలాగో అభిమానం ఉంటుంది. ఇప్పుడు నాయకుని అరెస్ట్ చేసినా ఉంటుంది, అరెస్ట్ చేయకపోయినా వాళ్ళ పార్టీ, వాళ్ళ అభిమాన గణం వాళ్ళకు ఉంటుంది. ఏదైతే న్యూట్రల్ పీపుల్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు దేశంలో బహిరంగ రహస్యం ఏంది, అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేనటువంటి నాయకుడు ఎవరు లేరు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన ఆరోపణలు ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రభుత్వాలపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఈ ఎలక్షన్ల బాండ్ల రూపంలో 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు ఈరోజు ఫండ్ తీసుకుంటున్నారు. అది ఎవరికి తెలియదు. వాళ్ళకు ఫండ్ ఇచ్చేది కూడా పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనే విషయాలు తెలియవా? సో దీనిపైన కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి దేశంలో. అంటే ఇవన్నీ అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఇంకా కొంత మనం బిహైండ్ మాట్లాడితే, ఈరోజు అమెరికా ఎన్నికల్లో చూసుకున్నా కూడా
ట్రంప్ పైన అవినీతి ఆరోపణలు లేవా? ఆయన పైన శృంగారానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ అతను ఒక కేసులో కన్విక్ట్ అయి ఉన్నాడు. కేవలం శిక్ష విషయంలో తీర్పు రాలేదు. అంటే దేశంలో ప్రజలకు ఒక వ్యక్తి పైన ఆరోపణలు ఏమున్నాయా, ఒక వ్యక్తి జైలుకు పోయినాడా, ఒక వ్యక్తి పైన అశ్లీలమైన ఆరోపణలు ఉన్నాయా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఈ అంశాలు పెద్దగా ఎక్కడా కూడా ఒక వ్యక్తి గెలుపుకు కానీ ఓటమికి కానీ పెద్ద పనిచేయడంలే. కేవలం అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్ వల్ల సామాన్యులు కానీ వాళ్ళ యొక్క అభిమాన గణం కానీ ఆ సందర్భాలకు అనుగుణంగా ఆ సిచ్యువేషన్లకు అనుగుణంగానే ప్రజల యొక్క ఆలోచన తీరుంది తప్ప ఇతని పైన 1,00,000 కోట్ల ఆరోపణలు ఉన్నాయి, ఇతను జైలుకు పోయి వచ్చినాడు, లేదా ఇతని పైన ఆరోపణలు ఉన్నాయి, ఇతను చాలా కేసులలో అక్యూజ్డ్గా ఉన్నాడు. సో ఇలాంటి అంశాలు పెద్దగా రాజకీయాలలో ఎక్కడ కూడా పనిచేయడం లేదు. కాకపోతే ఒక సెంటిమెంట్ ఏంటంటే ఆ కొద్ది రోజులు ఉండే ఒక సెంటిమెంట్ అంటే ఇతని పైననే ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, అందరిపైన ఆరోపణలు ఉన్నాయి కదా, కానీ ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారే అనేటువంటి ఒక ఎమోషన్ ఏదైతే ఉందో అలాంటి ఎమోషను ఎన్నికల ముందు జరిగినప్పుడు సహజంగానే ఒక సింపతి వస్తుంది. మన అమెరికాలో కూడా మనం చూసినాం కదా, ట్రంప్ గారి పైన దాడి జరగడం, బుల్లెట్ దాడి జరగడం. సో ఇలాంటివన్నీ కూడా ఆ పీరియడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటాను నేను. ఆరోపణల కంటే పీరియడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ సమీపంలో జరగడం వల్ల అది ఎంతో కొంత వాళ్ళకు వాల్యూ యాడెడ్. ఎస్. అండ్ జనాల్లో పర్టికులర్గా ఒక డౌట్ అయితే చెప్పటి నుంచో ఉంది సార్. అంటే ఐ థింక్ మీ ద్వారా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక అధికార పార్టీ, రూలింగ్ ఉన్న పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ప్రజలు 2 ఆలోచిస్తున్నారు. ఒకటి, మార్పు రావాలని కోరుకుంటారు. లేదు, మళ్ళీ వీళ్ళకే పట్టం కడితే ఏదైతే అంటే అభివృద్ధి ఏదైతే ఉండిందో అది ముందుకెళ్తుందేమో, కంటిన్యూ మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ బేబీ స్టెప్స్ వేయాల్సి వస్తుందేమో అన్న వేలో 2 కోణాల్లో చూస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు సార్ నిజంగా? అదే అంటున్నాను కదా, అంటే ప్రజలు కంటిన్యూగా 2 సార్లు అధికారంలోకి ఇవ్వడం అనే అంశాలు చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్లో. అంటే నీకు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తీసుకుంటే మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు రావడం జరిగింది. మన తెలంగాణలో కేసీఆర్ గారు వరుసగా 2 సార్లు రావడం జరిగింది. సో మన ఏపీలో చంద్రబాబు నాయుడు 94, 99లో 2 సార్లు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2004, 2009లో కంటిన్యూగా రావడం జరిగింది. కానీ తర్వాత ఏపీలో కంటిన్యూగా రావడం జరగట్లే. 2014లో బాబు గారు వచ్చారు, మళ్ళీ తర్వాత జగన్ వచ్చారు, మళ్ళీ ఈరోజు బాబు గారు వచ్చారు. అంటే కర్ణాటక, తమిళనాడు తరహా రాజకీయాలు ఏమన్నా మన ఏపీకి రాబోతున్నాయి అనేటువంటి చర్చలు కూడా మనం చూసినాం. ఈ అంశాలలో ముఖ్యమైన పాయింట్స్ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ప్రజలకు మనము అమలు చేసిన పథకాలు కానీ మన డెవలప్మెంటు, మన ప్రామిసింగ్ అంశాలే కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే లా అండ్ ఆర్డర్ విషయం కానీ, తర్వాత రాష్ట్రాన్ని ప్రోగ్రెసివ్ వైపు తీసుకోపోతున్నామా, లేకుంటే డెట్ వైపు తీసుకోపోతున్నామా, లేకపోతే మనము కేవలం కొన్ని సెక్షన్లకే మనం పరిమితమైనామా, అన్ని వర్గాలను మనం కన్సిడర్ చేస్తున్నామా లేదా? ఇప్పుడు సహజంగా కేసీఆర్ ఏమనుకున్నాడు, నేను రైతు బంధు ఇచ్చిన, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన, నాదే విజయం అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు 24లో, సో నేను కూడా మహిళలకు ఆ ఒడి, అమ్మ ఒడి పథకాలు, అనేక సంక్షేమ పథకాలు చేశాను, మళ్ళీ నాదే ప్రభుత్వం అనుకున్నారు. కానీ ప్రజల థింకింగ్ ఎలా ఉంది అంటే, ఇక్కడ ఆలోచించాల్సింది అంటే ప్రజల మూడును మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. దానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఆ పీరియడ్లో మూడ్ ఎలా ఉంది, అప్పుడు డైనమిక్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు వేవ్ ఎలా ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ మనకు ఎన్నికలపైన ప్రభావం చూపుతాయి. ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారు, మనం మహారాష్ట్ర గురించి చర్చిస్తున్నాం. వాళ్ళు ఏమనుకున్నారు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మనకు 48 పార్లమెంట్లో 30 స్థానాలు మనకే ఇచ్చారు. సో ప్రజల యొక్క వేవ్ మన సైడే ఉంది, క్లియర్గా మనకు మ్యాండేట్ వచ్చింది. సో మనకు అసెంబ్లీలో కూడా అదే తరహాలో ప్రజలు ఓట్లు వేస్తారని వాళ్ళు ఊహించారు. కానీ ఇప్పుడు ఈరోజు ప్రజలు ఏమైపోయింది అంటే, నేనేమంటా అంటే ప్రజల శైలిని కానీ ప్రజల యొక్క థింకింగ్ను మనం ఇప్పుడిప్పుడే హైపోథెటికల్గా చర్చించి డిస్కస్ చేయడం అనేది చెప్పలేం. ఓకే. అండ్ ఇప్పుడు జార్ఖండ్లో కాంగ్రెస్ ఏ విధంగా అయితే దూసుకెళ్ళిపోతుందో, మరి కేరళకి సంబంధించినటువంటి వాయనాడ్ విషయంలో కూడా ప్రియాంక గాంధీ ఇక భారీ మెజారిటీతో అసలు ఆల్మోస్ట్ 4 lakhs రీచ్ అయితే, సో ఆల్మోస్ట్ విన్నింగ్ కూడా కన్ఫర్మ్ అయినట్టుంది ఆవిడ అక్కడ. సో మరి ఏంటి సార్ అసలు, అంటే అంత మెజారిటీ ఏంటి అసలు? ఒకానొక టైంలో రాహుల్ గాంధీకి కూడా అంత లేదేమో అనిపించింది. అంటే ప్రియాంక గాంధీ మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఈరోజు పాల్గొనడం చూస్తున్నాం. అంటే రాహుల్ గాంధీ 2 ప్లేస్లలో పోటీ చేయడం వల్ల ఆయన వాయనాడు వదులుకున్నారు. సో ఆ ప్లేస్లో మళ్ళీ ఈరోజు ప్రియాంక నామినేషన్ వేయడం ద్వారా ఆమె కూడా రేపు పార్లమెంట్లో అడుగు పెట్టబోతుంది. సో ఆమె విజయాన్ని అందరూ ఊహించింది, అదేం పెద్ద ఊహించింది కాదని చెప్పలేం. కాకపోతే ఏంటంటే మెజారిటీ విషయంలో కొంత చర్చలు జరిగాయి. అంటే రాహుల్ గాంధీని క్రాస్ చేస్తుందా, దాదాపుగా రాహుల్ గాంధీకి 3,64,000 ఎంతో రావడం జరిగింది, 3,68,000 ఎంతో సంథింగ్ ఆయనకు. సో ఇప్పుడు ఆయన మెజారిటీని కూడా క్రాస్ చేసి ఈమె మెజారిటీ రాబోతుంది. అంటే
ప్రియాంక గాంధీకి ఆల్రెడీ ఒక చెరస్మాటిక్ ఉంది, అంటే వాళ్ళ నానమ్మలాగా ఉంటారు, ఇందిరాగాంధీ లాంటి పోలికలు ఉంటాయి. సో మోర్ గ్లామర్ అండ్ మోర్ చెరస్మాటిక్ ఉంటారు కాబట్టి ఆమె ఏ ఎన్నికల ర్యాలీకి వెళ్ళినా ఆమె సభలకు జనాలు రావడం, ఆమె వాయిస్కి కొంత అటెన్షన్ ఇవ్వడం విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో జరిగింది, అవుట్ ఆఫ్ కాంగ్రెస్లో కానీ ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొదటిసారి ఎన్నికల్లో పాల్గొన్నారు కాబట్టి ఆ స్థాయిలోనే ఆమెకు ప్రజలు ఆదరించడం, ఆ స్థాయిలో ఆమెకు మెజారిటీ రావడం. మోరోవర్ అది కాంగ్రెస్ సీటు వాళ్ళ సీటే, సో వాళ్ళ సీటు వాళ్ళకే వస్తుందని అందరికీ తెలుసు. కాకపోతే మెజారిటీ ఎక్కువ రావడం అనేది, అంటే ఒక మహిళగా ఒక ఇందిరమ్మ ఫేస్ ఉంది, ఒక ప్రామినెన్స్ ఉంది, రాజీవ్ గాంధీ గారి కూతురు. సో ఆమెకంటూ కూడా ఓన్ ఇమేజ్, కొంత గ్లామర్ ఉండడం వల్ల సో కొంత ఆమెకు ఎక్కువ మంది అట్రాక్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఎస్ సార్, ఫైనల్గా చెప్పండి, అటు మహారాష్ట్ర కానీ లేకపోతే ఇటు జార్ఖండ్ కానీ మరి అధికార పక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఎవరైతే ఓటమి పాలైన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసే ఆరోపణలు ఎలా తీసుకోవాలి, లేదంటే ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో మరి దాన్ని శిరసా వహించాల్సిందేనా, ఏంటి అసలు ఫైనల్గా? అదే నేనేమంటానంటే, ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనే ఓడిపోయినటువంటి నాయకులు ఎవరు కూడా ఈవీఎంల పైన ఆరోపణలు చేస్తున్నారు. సో ట్యాంపరింగ్ చేసినారు, హ్యాక్ చేసినారు, ఏదో బ్యాటరీస్ ఛార్జింగ్ డౌన్ అయింది, లేదా బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ పెరిగింది. అంటే సహజంగా ఇప్పుడు మన మొబైల్ ఉంటుంది, ఇప్పుడు మన మొబైల్ ఇప్పుడు కంటిన్యూగా వాడుతున్నాము, వాడి ఇప్పుడు ఛార్జింగ్ పెడితే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. కానీ ఈరోజు ఈవీఎంలో ఏమవుతుంది, డేటా స్టోర్ అయి ఉంటుంది, దాన్ని పోయి స్టోర్ రూమ్లో స్టోర్ చేస్తారు. అంటే ఛార్జింగ్ తక్కువ అవ్వాలి కదా, కానీ ఛార్జింగ్లు పెరుగుతున్నాయి. అంటే ఛార్జింగ్ పెరగడం అంటే దాని అర్థం ఏంది అంటే ఆ ఛార్జింగ్లు పెట్టే సమయంలో ఏమైనా కొత్త ఈవీఎంస్ను రీప్లేస్ చేస్తున్నారా, ఇట్లా కొంత ఆరోపణలు అక్కడక్కడ మనం వింటున్నాం చాలామంది. కానీ నేనేమంటానంటే, ఓడిపోయినప్పుడు ఈవీఎంల పైన ఎవరైతే ఆరోపణలు నెట్టేస్తున్నారో అది సరైన భావన కాదు. ఒకవేళ నిజంగా మనకు ఈవీఎంల పైన సస్పెక్ట్ ఉంది, ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి, సో ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, సో ఎలక్ట్రానిక్ డివైస్ క్యాన్ బి హ్యాక్డ్ బై ఎనీవన్. సో ఈరోజు మనకు సైబర్ సెక్యూరిటీ లేదా తర్వాత కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి కాబట్టి మనము డివైస్ని హ్యాక్ చేయొచ్చు అనేటువంటి ఆరోపణలు కూడా అక్కడక్కడ వినపడుతున్నాం. మోర్ ఓవర్ ఎలన్ మస్క్ కూడా అన్నారు కదా, సో ఈవీఎం క్యాన్ బి హ్యాక్డ్ అని చెప్పి మాట్లాడారు. కానీ నేనేమంటానంటే, దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే సమాధానాలు ఇచ్చింది. అంటే ఇది మన యొక్క ఈవీఎం అనేది ఓన్లీ మన యొక్క ఇండియన్ టెక్నాలజీ, స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసినాము, దీనికి ఇంటర్నెట్ మనం సౌకర్యం ఉండదు, బ్లూటూత్ డివైస్కు కనెక్ట్ కాదు, దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరని చెప్పి వాళ్ళు ఒక డెమో కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. ఇన్ని ఆల్రెడీ ఆరోపణలు రావడం, దానికి వాళ్ళు క్లారిఫికేషన్స్, ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియలాగా మన దేశంలో జరుగుతుంది. కానీ నేనేమంటానంటే, ఏదో ఎన్నికలప్పుడే ఈ తప్పించుకోవడానికి లేదా మన ఓటమిని అంగీకరించే ఉద్దేశం లేక ఆరోపణలు చేయడం సరైన భావన కాదు. నిజంగా మనకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ బలంగా పార్లమెంట్లో పోరాడాలి, ప్రజల్లో ఉద్యమాలు తీసుకొని రావాలి, తిరిగి మనం మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థకు పోవాలా అనే స్థాయిలో పోరాటాలు చేస్తే బాగుంటుంది. కానీ మనకు తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు ప్రజలను గౌరవిద్దామని మాట్లాడడం, మనకు తీర్పు అనుకూలంగా రానప్పుడు ఇది ఈవీఎంల పైన నెట్టేయడం అనేది సరైన భావన కాదు. ఎందుకంటే ఈ మాట ఈ రోజే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయినప్పుడు ఆయన ఆ మాటలు మాట్లాడినారు, ఆయన సుప్రీంకోర్టుకు పోయినాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు కూడా కొంత అనుమానాలు ఉన్నాయన్నట్టుగా ఆయన మాట్లాడడం కనపడింది. తర్వాత మాయావతి గారు గతంలో మాట్లాడినారు, అఖిలేష్ గారు మాట్లాడినారు. అఖిలేష్ గారు అయితే పార్లమెంట్లోనే ఆయన చెప్పడం జరిగింది, నాకున్న రాష్ట్రంలో 80 స్థానాలు 80 నాకు గెలిపినా కూడా నాకు ఈ ఈవీఎం పద్ధతి అనేది నాకు ఇష్టం లేదని చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా కొన్ని అనుమానాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో కానీ ఈ సందర్భంలో మనము ప్రజా తీర్పును తక్కువ చేసి ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించినట్టు అవుతుంది కాబట్టి అలా మాట్లాడడం అనేది సరైన భావన కాదు. థ్యాంక్ యూ సార్.